హమాస్ నెట్వర్క్ ని పూర్తిగా రూపుమాపేందుకు ఇజ్రాయెల్ పూనుకుంది. అందుకోసం గాజాను జల్లెడ పడుతోంది. రీసెంట్ గా గాజాలోని ఖాన్ యూనిస్ ప్రాంతంలో ఉన్న యూరోపియన్ హాస్పిటల్ కాంపౌండ్ కింద ఒక సొరంగాన్ని కనుగొన్నట్టు పేర్కొన్నాయి. ఈ సొరంగం గురించి ఐడిఎఫ్ సోషల్ మీడియాలో ఒక వీడియోను కూడా షేర్ చేసింది. ఈ వీడియోలో సొరంగంలో ఆయుధాలు, నిఘా సామగ్రి మరియు కంట్రోల్ రూమ్స్ ఉన్నాయి. ఇంతకు ముందు 2023లో కూడా గాజాలోని అతిపెద్ద హాస్పిటల్ అల్ షిఫా కింద ఇలాంటి సొరంగాన్ని కనుగొన్నామని ఐడిఎఫ్ చెప్పింది. ఈ సొరంగాలు భూగర్భంలో సంక్లిష్టమైన మౌలిక సదుపాయాలతో నిర్మితమై ఉన్నాయని, ఇవి హమాస్ కార్యకలాపాలకు కీలకంగా ఉపయోగపడుతున్నాయని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ గాజాపై భీకర దాడులు చేస్తోంది. ఇప్పటికే చాలా మంది హమాస్ అగ్రనేతలను ఇజ్రాయెల్ హతమార్చింది. హమాస్ నేతలు దాక్కుంటోన్న సొరంగాలను ఇజ్రాయెల్ పలుమార్లు గుర్తించింది. తాజాగా ఇజ్రాయెల్ రక్షణ దళాలు హమాస్కు చెందిన మరో రహస్య స్థావరాన్ని గుర్తించాయి. గాజా ఆసుపత్రి కింద హమాస్ టన్నెల్ నెట్వర్క్ను కొనుగొన్నట్లు పేర్కొన్నారు. ఇజ్రాయెల్ దళాలకు వ్యతిరేకంగా సాగించే హమాస్ కార్యకలాపాలకు ఈ సొరంగం కమాండ్ సెంటర్గా ఉపయోగిస్తుంటారని ఇజ్రాయెల్ తెలిపింది. అలాగే ఆయుధాలు, నిఘా సామగ్రితో కూడిన భూగర్భ మౌలిక సదుపాయాలు కలిగి ఉన్న సొరంగపు ఫుటేజీని ఐడిఎఫ్ విడుదల చేసింది. గాజాలోని ఖాన్ యూనిస్లోని ఒక కీలక ఆసుపత్రి కింద ఈ సొరంగం ఉందని ఇజ్రాయెల్ రక్షణ దళాలు తెలిపాయి. యూరోపియన్ హాస్పిటల్ కాంపౌండ్ కింద ఉన్న ఈ సొరంగం సీనియర్ హమాస్ నేతల కమాండ్ అండ్ కంట్రోల్కు కేంద్రంగా ఉంటూ ఇజ్రాయెల్ దళాలపై దాడులను సమన్వయం చేయడానికి ఉపయోగపడిందని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఐడిఎఫ్ ఈ వీడియోను విడుదల చేసింది. ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ మార్గదర్శకత్వంలో గొలానీ బ్రిగేడ్, యహాలోమ్ యూనిట్, ప్రత్యేక దళాలు పాల్గొన్న ఆపరేషన్ సమయంలో ఈ సొరంగాన్ని గుర్తించామని తెలిపింది. హమాస్ తన ఉగ్రవాద ప్రయోజనాల కోసం గాజాలోని ఆసుపత్రులపై దాడులకు తెగబడుతోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. 2023లో గాజాలోని అల్ షిఫా ఆసుపత్రి కింద ఒక హమాస్ సొరంగాన్ని కనుగొన్నట్లు ఐడిఎఫ్ గతంలో పేర్కొంది. అయితే యుద్ధంలో అది పూర్తిగా ధ్వంసమైంది. హమాస్ ఈ సొరంగాలను తమ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్గా ఉపయోగిస్తోంది. ఇజ్రాయెల్పై దాడులకు ప్రణాళికలు రచించడానికి, ఆయుధాలు నిల్వ చేయడానికి, నిఘా కార్యకలాపాలను నిర్వహించడానికి ఈ సొరంగాలను వాడుతోంది. యూరోపియన్ హాస్పిటల్ సొరంగంలో హమాస్ సీనియర్ కార్యకర్తలున్నారు. వారిలో ఒకరైన మహ్మద్ సిన్వార్ హమాస్ నాయకుడు యహ్యా సిన్వార్ సోదరుడు. ఈ సొరంగంలో దాక్కుని ఉండగా ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్లో చనిపోయినట్లు ఐడిఎఫ్ పేర్కొంది. హమాస్ ఈ సొరంగాలను ఆసుపత్రుల కింద నిర్మించడం ద్వారా పౌరుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. అయితే ఈ ఆరోపణలను పాలస్తీనా అధికారులు, వైద్య సిబ్బంది అసత్య ప్రచారాలుగా కొట్టిపారేశారు. మరోవైపు గాజాలోని రఫా ప్రాంతంలో గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ కేంద్రం దగ్గర ఆహారం కోసం వచ్చిన పౌరులపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 31 మంది చనిపోగా 150 మందికి పైగా గాయపడినట్లు గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ దాడి జరిగిన ప్రాంతం ఇజ్రాయెల్ నియంత్రణలో ఉందని స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ కాల్పులకు తమకు సంబంధం లేదని, ఇది హమాస్ చేసిన పనే అని ఐడిఎఫ్ ప్రకటించింది. ఈ సహాయం కోసం వచ్చిన ప్రజలను హమాస్ అడ్డుకున్నట్లు ఐడిఎఫ్ ఆరోపించింది. ఈ ఘటన జరిగిన సమయంలో వేల సంఖ్యలో పౌరులు ఆహారం కోసం ఆ ప్రాంతంలో ఉన్నారని, కిలోమీటరు దూరం నుంచే కాల్పులు జరిగాయని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలపై అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఐక్యరాజ్య సమితి దాడులపై స్వతంత్ర విచారణ జరపాలని డిమాండ్ చేసింది. గాజాలో పౌరులపై జరిగిన ఈ దాడులు మానవతా చట్టాలను ఉల్లంఘించే చర్యలుగా భావిస్తున్నట్లు ఐరాస తెలిపింది. అంతేకాకుండా ఇజ్రాయెల్ గాజాలో ఆహారం, ఇతర సహాయ సామాగ్రి ప్రవేశాన్ని నిలిపివేయడం వల్ల ఆకలి విస్తృతంగా వ్యాపించిందని, కరువు ప్రమాదం ఉందని ఐరాస ఏజెన్సీలు, సహాయ బృందాలు ఆరోపించాయి. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు గత సంవత్సరం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఇజ్రాయెల్ ఆకలిని యుద్ధ పద్ధతిగా ఉపయోగిస్తోందని ఆరోపించింది. మరోవైపు గాజాలోని ఆరోగ్య సంరక్షణ కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు మారణహోమం చర్యలుగా ఐరాస అభివర్ణించింది. ఈ దాడులు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించాయని, పాలస్తీనా ప్రజల హక్కులను కాలరాస్తున్నాయని మానవ హక్కుల సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ వంటి సంస్థలు ఇజ్రాయెల్పై ఐసీసీ విచారణను అడ్డుకోవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న చర్యలను విమర్శించాయి. ఇవి మానవ హక్కుల బాధితులకు న్యాయం అందకుండా చేస్తాయని పేర్కొన్నాయి.